గైస్ నథింగ్ ఫోన్ చాలా మందికి తెలుసు కదా, చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది కూడా. ఇప్పుడు రీసెంట్గా అయితే నథింగ్ ఫోన్ నుంచి అయితే మనకి నథింగ్ బ్రాండ్ నుంచి అయితే ఒక సబ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేయడమే జరిగింది అనమాట. మనకి దీంట్లో వీళ్ళు ఇయర్ బడ్స్ కానీ మొబైల్స్ కానీ తీసుకొస్తున్నారు మీకు. దాంతోనే మనకి ఇది ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. CMF Phone 1 అనే మొబైల్ని అయితే వీళ్ళు మన ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట. మనకి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కానీ డిజైన్ కానీ చాలా యూనిక్ అయితే ఉందన్నమాట. మనకి డిజైన్ పరంగా మాత్రం చాలా యూనిక్ డిజైన్ అనమాట. అంటే మనకి వీళ్ళు నథింగ్ ఫోన్ కూడా మీకు కొత్త డిజైన్తో అయితే యూనిక్ డిజైన్తో అయితే తీసుకురావడమే జరిగింది. అది చాలా మంచి సక్సెస్ అయితే అయిందనమాట. మనకి సేమ్ దానిలాగానే CMF బ్రాండ్లో కూడా మనకి వీళ్ళు ఒక మంచి బడ్జెట్ రేంజ్ మొబైల్స్ని అయితే వీళ్ళు ఈ బ్రాండ్లో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. మనకి దాంతోనే మనకి ఇప్పుడు CMF Phone 1 అనే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ వీళ్ళు డిజైన్ కూడా మీకు చాలా యూనిక్ అయితే ఉందన్నమాట. మనకి దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు బ్యాక్ ప్యానల్స్ ఉంటాయి కదా, మీకు చేంజ్ చేసుకునేలాగైతే మనకి ఈ డిజైన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు కొన్ని బ్యాక్ ప్యానల్స్ అయితే ఇస్తారనుకుంటే దీంట్లోనే బాక్స్లోనే మనకి చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటా. మనకి ఏ కలర్ అయితే ఆ కలర్స్ మీకు కొన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి మీకు డిజైన్స్. అంటే మనకి బ్యాక్ ప్యానల్స్ అయితే మాత్రం ఈ బ్యాక్ ప్యానల్స్ మనమే ఫిక్స్ చేసుకునేలాగైతే మనకి ఈ మొబైల్ డిజైన్తో అయితే వస్తుందన్నమాట. మనకి చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. కొంచెం మంచి ఐడియా లాగైతే అనిపిస్తుంది మీకు. యూనిక్గా అయితే ఉంది మీకు డిజైన్ పరంగా మాత్రం. కాకపోతే ఇందులో మెయిన్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం Qualcomm Snapdragon 7300 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ మాత్రం మిడ్ రేంజ్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మాత్రం మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి BGMI లాంటి గేమ్స్ అయితే మీకు మిడ్ రేంజ్లో బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఓవరాల్గా మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రావచ్చు అనమాట. మనకి మాక్సిమం బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ఇవ్వకపోవచ్చు మనకి. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే రాబోతుంది. మీకు 120 Hz రిఫ్రెష్ రేట్తో కొన్ని డిస్ప్లే అనమాట మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు. ఇంకా మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాక్ సైడ్ సోనీ కెమెరాస్ అయితే రాబోతుంది. మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 MP, లేకపోతే మనకి 8 MP కెమెరా అయితే మనకి ఫ్రంట్ కెమెరా అయితే రావచ్చు అనమాట. మనకి మాక్సిమం అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కన్ఫామ్గా మనకి 50 MP సోనీ కెమెరా అయితే మనకి ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. మనకి మెయిన్లీ ఈ మొబైల్ డిజైన్ కూడా మీకు యూనిక్ అయితే ఉంది కాబట్టి మీకు చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో. మనకి మెయిన్లీ ప్రైస్ మ్యాటర్స్ అనమాట. మనకి ఇది అండర్ ఒక 20,000 బడ్జెట్ లోపు తీసుకొస్తే మాత్రం, ఒక 18,000 రూపీస్కి ఇలా తీసుకొస్తే మాత్రం విత్ కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం ఇది 15,000కి 16,000 రూపాయలకి అలా వచ్చేటట్టు అయితే మాత్రం ఇది ఒక 18,000 రూపీస్కి ఓవరాల్గా మనకి వస్తే మాత్రం ఈ మొబైల్ని అయితే మీకు చాలా మంచి మొబైల్ అవుతుంది అనమాట. మనకి డిజైన్ పరంగా మీకు చాలా యూనిక్ అయితే ఉంది. మీకు ఓవరాల్గా మీకు ఒక 20,000 బడ్జెట్ లోపు తీసుకొస్తే మాత్రం చాలా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉనికి ఈ మొబైల్ నుంచి అయితే ఉందన్నమాట. మనకి రీసెంట్గా దీని బ్రాండ్ అంబాసిడర్ కూడా మీకు రష్మిక మందన అనేది పెట్టడమే జరిగిందన్నమాట. మనకి CMF బ్రాండ్ అంబాసిడర్గా అయితే మనకి చూడాలి మరి ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ అయితే మొత్తం జూలై 8వ తారీఖు అయితే తెలుస్తుంది అనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.